ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకే దీనిపై ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం బట్టి దీనిపై ఇప్పటికే సమాచారం అందుతున్న దాన్ని బట్టి అభిషేక్ సింఘి మరొకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం తెలంగాణ నుంచి వహించబోతున్నారు. ఆ మేరకు ఒకటి పూర్తిగా దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే రెండవ స్థానానికి పోటీ ఉంటుందా లేదా అన్నది మాత్రం రేపు నామినేషన్లు ఆఖరి తేదీ కాబట్టి రేపు స్పష్టమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీకి చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ రెండో స్థానానికి పోటీ పడుతున్న తరుణంలో ఉన్నటువంటి 30 స్థానాలుగా 30 ఎమ్మెల్యేల మద్దతుతో పాటు మరొక 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే అభ్యర్థి గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీ 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కనుక మద్దతు ఇచ్చినట్లయితే మరొక 2 సభ్యులు కూడా ఉండాల్సిన అవకాశం ఉంది. అంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 9 మంది అటు ఇటు కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. వారిపై ఇంకా స్పష్టంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిపై ఎలాంటి విప్పు జారీ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంది. రెండవ స్థానానికి పోటీ పడే అభ్యర్థి ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రితో చర్చించేందుకు ఢిల్లీ రమ్మని చెప్పింది. ఆ మేరకు ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆయన మరలా కేసీ వేణుగోపాల్తోనూ వీళ్ళని బట్టి ఇతరత్ర పెద్ద నేతలతో కూడా మాట్లాడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి రెండవ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఇచ్చే 7 అభ్యర్థుల మద్దతుతో 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది రెండవ స్థానాన్ని గెలిచేందుకు. మరలా ఇంకొక 5 సభ్యుల మద్దతు ఉంటేనే రెండవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి తన పథకాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. బి ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. ఆ మేరకు గెలుపు ఖాయమని చెప్పి అధిష్టానానికి భరోసా ఇవ్వడంతో రెండవ అభ్యర్థిపై ఎంపిక చేసుకునేందుకు గాను ఎవరు ఎంపిక చేయాలన్న అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి రమ్మని పిలుపు రావడం జరిగింది. ఆ మేరకు ఢిల్లీ రావడం జరిగింది. ముఖ్యంగా రెండవ అభ్యర్థికి సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పేరు బాగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా వేము నరేందర్ రెడ్డికే ఎక్కువగా మొగ్గు చూపేందుకు అవకాశంగా తెలుస్తుంది. వేము నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి సహచరుడిగా ఉన్నారు. అదేవిధంగా అంతర్గతంగా కూడా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా రెండవ అభ్యర్థి ఎంపికలో ముఖ్యమంత్రి అభిమతానికే అధిష్టానం కూడా మొగ్గు చూపేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. పైగా మాదిక సామాజిక వర్గానికి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మందకృష్ణ మాదిగ ఇప్పటికే లేఖ కూడా వ్రాయటం జరిగింది అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. కాబట్టి ఈ నేపథ్యంలో దొమ్మాటి సాంబయ్య పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి దొమ్మాటి సాంబయ్య, వేము నరేందర్ రెడ్డి, దాంతోపాటు వంశీచంద్రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. మొత్తంగా మాత్రం వేము నరేందర్ రెడ్డి పేరుకే గట్టిగా ఉండేందుకు అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.